మానుకోవాలా బీజేపీ నాయకులు అని చెప్పి చెప్తాం. ఎస్ నరసింహ గారు అన్నగారు చెప్పినట్టు అంటే మూడోసారి అధికారం చెప్పి తొలిసారిగా ప్రధాని వస్తున్నారు. జన సమీకరణకు భారీ ఎత్తున మీరు సోషల్ మీడియా ద్వారా చాలా క్యాంపెయిన్ చేస్తున్నారు, అందరూ జన సమీకరణకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి అలాంటి పర్యటనకు ముందు ఇలాంటి దాడులు చేస్తే ఎలాంటి మెసేజ్ వెళ్తున్నట్టు? అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. మన దత్తాత్రేయ అన్న గారు చెప్పినట్టు ఆయన కొన్ని ఎలిగేషన్ చేసిండు, కాంగ్రెస్ డైరెక్షన్ లో బీజేపీ నడుస్తుందని. ఇవాళ దేశం అంతటా బీజేపీ అన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్లు వస్తున్నాయి, దేశం అంతా పాలిస్తుంది. కాంగ్రెస్ చెప్తే వినే స్థితిలో బీజేపీ ఉంటదంటే అది నవ్వుకునే స్థితి మొదటిగా. రెండోది, బీఆర్ఎస్ పని అయిపోయింది. సో బీఆర్ఎస్ చేసిన గొప్పలు ప్రజలు నమ్ముతలేరు. బీఆర్ఎస్ ఏం చేయలే కాబట్టి వాళ్ళు ఎన్ని గొప్పలు చెప్పినా ప్రజలు నమ్ముతలేరు. సో వాళ్ళ ఐడెంటిటీ కాపాడుకోనికే ఇలా మినిస్టర్లను తిడితే కనీసం మమ్మల్ని చూస్తారు అనే ఒక ఉద్దేశంతో సెంట్రల్ మినిస్టర్ల పైన చాలా అవాంఛనీయంగా వ్యక్తిగతంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. అలాగే మనం చూసుకుంటే తెలంగాణ వాదం అని అన్నగారు చెప్పారు. తెలంగాణ వాదులపై దాడి చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలిసినా మీకు? పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ వాదుల మీద దాడి చేసిండు. పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ వాదుల మీద దాడి చేస్తే బండి సంజయ్ అనే వ్యక్తి ఢిల్లీలో తెలంగాణ కోసం కొట్లాడిండు. ఇవాళ మీరు మీ భావజాలం మర్చిపోయి తెలంగాణ వాదులను కొట్లాడిన వాళ్ళని మీ పార్టీలో పెట్టుకొని మీరు ఇలా ఏం మాట్లాడుతుర్రు? ఇది సమాజం అంతా గమనిస్తుంది. అందుకే మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. మీ రాష్ట్రంలో బుద్ధి చెప్పింది, మీకు కరీంనగర్ పార్లమెంట్ లో బుద్ధి చెప్పింది, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. సో ఈ విధంగా వీళ్ళు తెలంగాణ భావజాలం అడ్డు పెట్టుకొని మేము ఎన్ని రోజులైనా పబ్బం గడుపుకుంటాము, మేము ఏదైనా చేస్తామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే అది చాలా తప్పు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. విఘ్నులు బండి సంజయ్ గారిని ప్రజలు హక్కున చేర్చుకున్నారు. అంతకు ముందు 90,000 మెజార్టీ, తర్వాత 2 లక్షల పైచిలకు మెజార్టీ ఇవ్వడం, కార్పొరేషన్ గెలిపియడం, ఇవన్నీ చూస్తే ప్రజలంతా బండి సంజయ్ వైపు ఉన్నారని మనం అందరం కూడా గమనిస్తున్నాము. కరీంనగర్ లో బండి సంజయ్ ఒక శక్తి లెక్క మారడం అది తట్టుకోలేక ఆయన కేటీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారితో ప్రెస్ మీట్ పెట్టించి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఏదైతుందో అది చాలా దారుణము. అలా చేయొద్దు రాజకీయంలో. నువ్వు ఏదున్నా విమర్శ చేయి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏదన్నా పథకాల మీద చేయాలంటే చెయ్యి. రైతుల గురించి ఇంకో విషయం ఏంటంటే, కేటీఆర్ గారు పెట్టిన రైతు సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ రాష్ట్రంలో రైతు సభ గురించి మాట్లాడిన వ్యక్తే లేడు. సో ఇది గమనించి మోదీ సభ ఎవరు చూడు దేశంలో ఈ రాష్ట్రంలో మోదీ సభ గురించే మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ మోదీ సభ గురించి మాట్లాడడం, ఈ కేటీఆర్ యొక్క సభ అందరు మర్చిపోవడం, దీన్ని ఓర్వలేక కౌశిక్ రెడ్డి గారు ఇవాళ అలా మాట్లాడడం జరుగుతుంది. ఇది మనందరం గమనించాలి. అలాగే ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కి దారి తీస్తుంది బీఆర్ఎస్. బీజేపీ దేశమంతా మాట్లాడుతుంది బీజేపీ గురించి. బీజేపీ డైవర్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న మొన్ననే 3-4 రాష్ట్రాలలో మరి కాదు వాళ్ళు కావాలని ఇలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు మరి మీరెందుకు దాడులు చేస్తున్నట్టు? ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చట్టాలను చూస్తూ ఊరుకోవు, చట్టాలు పనిచేస్తాయి. ఒక్క నిమిషం సరే, ఎవరైనా సరే, అది మీరు కావచ్చు వారు కావచ్చు, ఎవరైనా సరే, ఎందుకు ఈ దాడులే సమాధానమా? మనకు స్వాతంత్రం ఉంది కదా అని ఎవరిని పడితే వారిని పర్సనల్ గా అటాక్ చేసి నువ్వు తంబాకు తింటావు నీకు అందుకే జుట్టు లేదు అంటే, ఆయనని ఎంతో అభిమానించే నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు భావోద్రేగానికి గురి కావచ్చు. కాకపోతే అది కావద్దని మనం కూడా కోరుకుంటాము. కాకపోతే నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలా చిల్లర మల్లరగా మాట్లాడడం మానుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగాయని కూడా నేను తెలియజేస్తున్నా. రైట్, శేషు గారు. ఇప్పుడు ఈ రాజకీయ